పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇక జనగణనలో అత్యంత కీలకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మే 10 వరకు ప్రజలు తమంతట తాముగా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే బీసీ కాలం లేకపోవడంపై ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ సంఖ్యని కూడా కేంద్రం తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎన్యూమరేటర్లకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జనగణన ఇది. అది కూడా డిజిటల్ పద్ధతిలో కొనసాగడం చారిత్రాత్మక ప్రక్రియ అంటున్నారు అధికారులు. అయితే బీసీల కోసం 34 కాలంని చేర్చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీసీల కులగణనలో తమ ప్రభుత్వం కేంద్రానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ జనగణనలో అత్యంత కీలకమైన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో మే 10 వరకు ప్రజలు తమంతట తాముగా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే మరి బీసీ కాలం లేకపోవడంపై అసలు ఆ వర్గాల ఆందోళన ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి? బీసీ అనే కాన్సెప్ట్తో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోనే ఇప్పటికే కులగణన కూడా కంప్లీట్ చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జనగణన మొదలైంది. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇందులో 33 కాలమ్స్ ఉన్నాయి మొత్తం కూడా. సో ఈ 33 కాలమ్స్లో కులానికి సంబంధించిన దానిపైన కేవలం ఎస్టీ ఎస్సీ అనే సంబంధించినటువంటి కులానికే ఉంది, కానీ బీసీ అనే కాలం లేకుండా ఈ కులగణన చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీ అనే కాన్సెప్ట్ కూడా ఉండాలి. బీసీల సంఖ్య ఏంటి అనేది కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా అటు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే దీని గురించి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ కులగణనకు సంబంధించినటువంటి సహకరిస్తూనే ఖచ్చితంగా బీసీ అనే కాన్సెప్ట్, బీసీలకు సంబంధించినటువంటి నెంబర్స్ ఎంత ఉన్నాయని కూడా చెప్పాలని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడానికి విహెచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ జనగణనకు సంబంధించిన దానిపైన బీసీ అనే కాన్సెప్ట్ లేకపోవడం పైన మీ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. సో ఏమంటారు దానికి సంబంధించి? చెప్పేదే కాదు, నేను రాహుల్ గాంధీ గారికి చెప్పా, జనంలో కూడా చెప్తున్నా. మొన్ననే మా దగ్గర జరిగింది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరఫు జితనా హిస్సేదారి వచ్చి భాగీదారు అన్నాడు. ఇవాళ ఆయన ఏమంటుండు, ఎంత జనాభా ఉంటుందో అంత వాళ్ళకు న్యాయం జరగాలంటున్నారు. రాహుల్ గాంధీ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కులగణన చేశాడు, 150 కోట్లు ఖర్చు పెట్టాడు. దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఆర్డినెన్స్ తీస్తే ఆర్డినెన్స్ ఇది కోల్డ్ స్టోరేజ్లో వేస్తే ఢిల్లీ కూడా వచ్చి ధర్నా చేశారు. ఇవాళ ఆ కమిషనర్ గారు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ జనాభా లెక్కలు తీస్తున్నారో అందులో మాది కాలమే లేదు, లేకుండా మాకు న్యాయం జరుగుతుందా చెప్పండి. 56% వచ్చింది మాది. దానివల్లనే లోకల్ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కానీ వైస్ చైర్మన్ ఎలక్షన్లో మేము అందరం ఎక్కువ సంఖ్యలో గెలిచాము. ఇది మాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ లెక్క చూసి మళ్ళీ ఆయన చేస్తాడని ఇండ్ల లెక్క చూస్తే ఎవరికి లాభం రా బాబు? ఇండ్ల లెక్క బరాబర్గా రాహుల్ గాంధీకి చెప్పాను నేను, తప్పనిసరిగా మీరు మొట్టమొదటి రాష్ట్రం యావత్ భారతదేశంలో కులగణన చేసింది కేవలం తెలంగాణను, దానికి మీరు అడ్రస్ చేయాలని నేను గతంలో సోనియా గాంధీ గారిని వరంగల్లో పిలిచి బడుగు బలైన వర్గాలు వెళ్తే 4-5 లక్షల మంది వచ్చారు. మీకు కూడా రావాలని చెప్పాను. కనుక తప్పనిసరిగా ఈ జనగణనలో కులగణన కూడా జరగాలి. తర్వాత చేస్తామంటే ఇండ్ల లెక్క చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పదవులలో కూడా అన్యాయం జరుగుతుంది, పొజిషన్లో కూడా ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను దీనికి వ్యతిరేకం. తప్పనిసరిగా ప్రజలలో కూడా మేల్కోవాలి. ఏది అన్యాయం ఏంది, ఎస్సీ ఎస్టీ పెడతారు, ఓబీసీ అని పెడితే ఓబీసీలో మైనార్టీస్ కూడా ఉన్నారు, అందరు లెక్క తీయాలి కదా. కులగణన అంటే నేను ఎప్పుడో చెప్పినా నరేంద్ర మోడీ గారికి, అయ్యా నువ్వు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయి, 1931లో అయింది, నువ్వు చేయలేదంటే ఇప్పుడు చేసి కూడా సగమే చేసి మళ్ళా మా నెత్తి మీద మొట్టికాయ కొడుతున్నారు. కనుక నేను దీనికి వ్యతిరేకం అని చెప్తున్నా. సో మొత్తానికైతే జనగణనని మేము సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్క తెలవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఆ లెక్కను చూసిన తర్వాతే 56% వరకు కూడా మిగతా ఎన్నికల్లో కావచ్చు అనేక విధాలుగా కూడా ముందుకు పోతున్నాం. సో దేశవ్యాప్తంగా ఇది జరగాలంటే ఖచ్చితంగా ఈ లెక్కలు అయితే రావాల్సిన అవసరం ఉందని కూడా అటు బీసీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ అశోక్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.